నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. లెనిన్ ఆ, మంచి పాజిటివ్ రూట్లోకి వెళ్ళిపోయింది. అదిగాక గతంలో చూసుకుంటే లెనిన్ సినిమా గురించి పోస్ట్ పెట్టిన సమంత గారి సినిమా కూడా మంచి హిట్ అయింది. మా ఇంటి బంగారం కావచ్చు, ఇప్పుడు లెనిన్ కావచ్చు. సో ఆ, ఈ రెండింటి సినిమాల గురించి ఇప్పుడు మాట్లాడుతూ వస్తున్నారు. సో మొత్తాన్ని లెనిన్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా సమంత సినిమా కూడా 100 కోట్ల క్లబ్లో జాయిన్ కాబోతుందని చెప్పేసి అంటున్నారు. సో దీన్ని ఎలా తీసుకోవాలంటారు? ఆల్రెడీ 100 కోట్ల క్లబ్లో చేరిందండి మొన్న. సో తను ఒక పోస్ట్ కూడా చేశారు. నేను చాలా ఆనందంగా ఉన్నాను, ఈ సంవత్సరం మా ఇంటి బంగారం ఇంత పెద్ద హిట్ అయింది, ఇవాళే పెట్టారు. నేను మాతృత్వం అనేది చాలా అందరూ కోరుకునేది, ప్రతి మహిళ. నేను తల్లిని కావాలనుకున్నాను. సో నేను దాన్ని కూడా అనుభవిస్తున్నాను, ఆ మాతృత్వం మధురిమని అనుభవిస్తున్నాను అంటూ ఆవిడ పోస్ట్ చేయడం కూడా జరిగింది. తర్వాత ముందుగా అసలు మా ఇంటి బంగారం హిట్ అయిందన్నాక ఇతను పెట్టారు, ఎవరు, అఖిల్ పెట్టారు సమంతకి. రాక్ చేస్తున్నారు మీరు, సినిమా చూస్తాను, నాకు ఇప్పుడు ఈ సినిమా దాంట్లో బిజీగా ఉన్నాను అని. తర్వాత ఈ సినిమా రిలీజ్ అప్పుడు సమంత కూడా పెట్టారు. మంచి టాక్ వచ్చింది, ఈ సినిమా హిట్ అయిందనే టాక్ వస్తుంది, తప్పకుండా హిట్ అవుతుందని. ఇదొక, నన్ను అడిగితే మంచి ఆరోగ్యకరమైన విషయం అండి. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మీరు చూసుంటారు, అమీర్ ఖాన్ ఇవాళ బాంబేలో ఒక 100 కోట్లు పెట్టి 2 ఫ్లాట్స్ కొంటున్నాడు. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అతని ఉద్దేశం ఏంటంటే, తను ఎవరితోటైతే విడాకులు తీసుకున్నారో, కిరణ్ రావు ఆయన పిల్లలు అండ్ దెన్ తల్లి, తర్వాత ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న ఆవిడ కొడుకు, అందరూ కలిసి ఉండాలంట. అంటే నేను కలయిక గురించి మాట్లాడుతున్నాను, కలిసి ఉండడం గురించి మాట్లాడుతున్నాను. ప్లస్ మీరు చూసారు, అమీర్ ఖాన్ 3వ పెళ్లి చేసుకున్నప్పుడు 61 ఏళ్ల వయసులో మొదటి భార్య, 2వ భార్య, మొత్తం పిల్లలు, జల్లలు అందరూ వచ్చారు. ఇక్కడ జరగని వింత అది ఈ రోజుల్లో. సో నేను ఈ కలయిక, కలిసి ఉండడం గురించి మాత్రమే ఇప్పుడు మాట్లాడుతున్నాను అంతే. సో ఆ రకంగా ఇప్పుడు విడిపోతే ఏమైంది, ఎవరికి వాళ్ళు హెల్తీగా విడిపోయారు, ఎవరి జీవితాలు వాళ్ళు అమర్చుకున్నారు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో చక్కగా ఇతను ఆవిడకి ఒక ఫ్రెండ్షిప్ వేలోనో, వదిన గారనే ఒక భావనలోనో ఒక మంచి పోస్ట్ పెట్టారు, ఆవిడ రెస్పాండ్ అయ్యారు. ఇలా ఉండాలంటున్నాను. అది విడిపోయినా కూడా ఆ బంధం వదులుకోక్కర్లేదు. తర్వాత లెనిన్ గురించి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది. యాక్చువల్గా అంతవరకు ఒక లవర్ బాయ్గానో లేకపోతే మరొక రకంగానో ఉన్న ఇతను ఎవరు, అఖిల్, ఈ సినిమాతో కొంచెం డిఫరెంట్ లుక్, చాలా బాగా చేశాడు ఇతను, సినిమా బాగుంది అనే ఒక మంచి టాక్ తెచ్చుకున్నాడు. ఇంకో విషయం ఏమైందంటే 5 రోజులైనా కూడా సినిమా నిలిచింది. ఇక్కడ అంటే కొద్దిగా కలెక్షన్స్ తగ్గుతాయి, వీక్ డేస్ కాబట్టి, వీకెండ్ కాదు కాబట్టి. ఓవరాల్గా చూసుకుంటే 67 కోట్ల పైచీలకు వచ్చిందన్నారు. సో ఖచ్చితంగా ఇది 100 కోట్ల క్లబ్లోకి చాలా తొందరలో చేరుతుంది, 200 కోట్ల క్లబ్కి చేరే అవకాశం ఉంది అనిపిస్తుంది. సో 7వ సినిమాగా వచ్చింది, న్యూమరాలజీ ప్రకారం చూసుకున్నా లేదు, 7వ సంఖ్య వాళ్ళకి వచ్చేస్తుంది కాబట్టి ఈ సినిమా హిట్ అవుతుందని నాగార్జున కూడా అన్నారు. ఇందులో అతను చాలా కోరుకున్నాడు అఖిల్కి ఒక మంచి హిట్ పడాలని. సో అది నెరవేరింది, తండ్రిగా ఆయన కోరిక. తర్వాత నాగార్జున కూడా తిరుమల వెళ్ళి రావడం, అంటే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయాలన్నీ జరిగాయి. అంటే కుటుంబం దాకా వచ్చేసరికి, పిల్లల దాకా వచ్చేసరికి వాళ్ళ నమ్మకాల్లో, ఆలోచనలో ఎలా మార్పు వస్తాయని. సో మొత్తం మీద అఖిల్ మంచి పేరు తెచ్చుకున్నారు, లెనిన్ మంచి హిట్ అయింది. ఈవెన్ భాగ్యశ్రీ భోస్లే కూడా చాలా మంచి పేరు వచ్చింది, బాగా చేసింది అమ్మాయి, బాగుంది అని. సో ఓవరాల్గా చూసుకుని నాకు ఇక్కడ ఒక పాయింట్ మాత్రం నేను చెప్తాను మీకు, అంటే నా అబ్జర్వేషన్ ఇది. ఇప్పుడు పెద్ద సినిమాలో జాన్వీ కపూర్ని చాలా ఎక్స్పోజ్ చేసి చూపించారు అని ఒక మాట వచ్చింది కదా, దాని మీద ఈవెన్ బాలీవుడ్ కూడా ఏదో పెద్ద తలకిందులు అయిపోయినట్టు మాట్లాడింది కదా, ఏదో కొత్తగా ఈ సినిమాలోనే అమ్మాయిని ఎక్స్పోజ్ చేసినట్టు ఒక పెద్ద ఇష్యూ చేశారు కదా. ఇక్కడ ఈ సినిమాలో కూడా ఈ అమ్మాయిని ఇంచుమించు అలాగే చూపించారు, మీరు కావాలంటే చూసుకోండి. అంటే కొంచెం విధానం మారి ఉంటుంది, నేను ఇంక అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేను, బట్ ఇక్కడ కూడా కొద్ది గొప్ప ఎక్స్పోజ్ ఉంది. సో అది ఆబ్వియస్, అది నేను చెప్తున్నా.
పల్లెటూరు పిల్ల అంటే ఒళ్ళు కనిపించకుండా ఉంటుందనే దానికి ఎక్సెప్షన్ ఇవన్నీ. కాబట్టి బాలీవుడ్ పెద్దిని తొక్కాలని అనుకుంది అనేది నేను చెప్పదలుచుకున్న అంశం అంతే. సో ఓవరాల్గా చూసుకుంటే లెనిన్ మంచి టాక్ తెచ్చుకుంది, ఖచ్చితంగా ఇంకా మంచి వసూళ్లు సాధిస్తుంది. సో చూద్దాం మేడం, చాలా కాలం తర్వాత తన 7వ సినిమా అయినటువంటి ఒక లెనిన్ ఒక మంచి కలెక్షన్స్ అయితే కొల్లగొట్టింది. సో అతి తొందరలో 100 కోట్ల క్లబ్లో కూడా జాయిన్ కాబోతుందా లేదా అనేది చూద్దాం మరి. నమస్తే. నమస్తే.